హలో అందరు ఎలా ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. చాలా రోజుల తర్వాత ఒక మంచి వ్లాగ్తో వచ్చా. నేను కూడా చాలా రోజుల తర్వాత ఒక మంచి ట్రిప్కి అయితే వెళ్ళాను అనమాట. అన్ప్లాన్ ట్రిప్. 25th రోజు 8 PM కల్లా డిసైడ్ అయిపోయాం. ఎందుకంటే హాలిడే సీజన్ ప్లస్ లాంగ్ వీకెండ్. సో ఇంకా స్టార్ట్ అయిపోదామని డిసైడ్ అయిపోయాం. సేమ్ డే మాకు కార్ రెంటల్కి అయితే దొరికింది. 2500 పర్ డే ఛార్జ్. సో మేము ఇంకా కార్ తీసేసుకొని బెంగళూరుకి అయితే వెళ్ళిపోయాం. అంటే చిక్బల్లాపూర్ అనమాట, బెంగళూరు పక్కనే. అక్కడ మా కజిన్ని పిక్ చేసుకొని ఇంకా ఎన్ రూట్ టు గోవా. సో లంచ్ టైం అయింది. మాకైతే చాలా ఆకలిస్తుంది. హైవే దిగగానే మాకు ఈ స్పాట్ అంటే ఈ రెస్టారెంట్ అయితే కనిపించింది. బట్ ఫుడ్ అయితే నాట్ సాటిస్ఫైడ్. కానీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇక్కడ డాగీ, వీడి పేరే డాగీ, కొంచెం లైట్గా భయపడ్డారు మా వాళ్ళు. ఇంకొంచెం ముందర ఇంకొక రిసార్ట్ అయితే ఉందన్నమాట, అపూర్వ రిసార్ట్స్. కొంచెం ముందుకు వచ్చాం, ఒక 100 meters ఆర్ సంథింగ్. కొంచెం ముందర అపూర్వ రిసార్ట్స్. ఇక్కడ స్పెషల్ ఫర్ బెన్నదోస అని ఉంది. బెన్నదోస మా వాళ్ళు కూడా ట్రై చేయమన్నారు. సో సరే చేద్దామని చెప్పేసి ఇంక వెళ్ళిపోయాం. ఇంకా ఫుల్ ఆకలి ఉండే, ఏదైనా కానీ తినేలాగా ఉన్నాం అనమాట. సో ఏదో స్పెషల్ అంటున్నారు కదా, ట్రై చేద్దామని చెప్పేసి అయితే వెళ్ళిపోయామన్నమాట. కానీ అక్కడ బెన్న దోశ అంటే నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను. వాళ్ళు ప్లెయిన్ దోశలో గీ ఆర్ బటర్ అనుకుంటా బెన్న అంటే. సో అందుకే కాంబినేషన్ చట్నీ అండ్ ఆలు ఇచ్చారు. ఓకే, టేస్ట్ వాజ్ గుడ్. ఆలు అయితే ప్లెయిన్, మనం అయితే పోప్ అలా వేసుకొని మసాలా దోశ అట్లా తింటాం కదా ఆంధ్ర సైడ్, అలా లేదనమాట. బట్ టేస్ట్ వాజ్ గుడ్. తర్వాత స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ ఘాట్ సెక్షన్లో ఈ ప్లేస్ కొంచెం హాంటెడ్ లాగా ఉండే. లైట్స్ ఆన్ ఆఫ్ చేసుకొని అంటే దయ్యం కనిపిస్తుందేమో అని అలా. సో అలా ఫన్ చేసుకుంటూ మార్నింగ్ 2:30 అరౌండ్ 3కి గోవా అయితే రీచ్ అయిపోయాం. మాకు రూమ్ పెద్ద ఛాలెంజింగ్ అయిపోయింది, ఎందుకంటే హాలిడే టైం, క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సెలబ్రేషన్ లైక్ ఆ సీజన్ కాబట్టి. సో ప్రీవియస్గా వెళ్ళినప్పుడు మా కజిన్స్ ఒక నెంబర్ అయితే సేవ్ చేసుకున్నారు. అతనికి అదే సేమ్ రిసార్ట్ అతనికి కాల్ చేస్తే అతను ఉందన్నారు. బట్ ప్రీవియస్గా వాళ్ళు తీసుకున్న రూమ్ 2500, బట్ మాకు చెప్పిండేది 8000 అనమాట. బట్ మేము 5000కి నెగోషియేట్ చేసుకొని ఆ రూమ్ అయితే బుక్ చేసుకున్నాం. సో మార్నింగ్ 2:33కి అలా మాకు రూమ్ దొరికింది. సో ఖాళీగా ఎందుకు లగేజ్ అక్కడ వేసేసి ఉండడం ఎందుకు అనేసి బాగా బీచ్ మాకు 1 kilometer డిస్టెన్స్లో ఉందన్నమాట. ఎక్స్ప్లోర్ చేద్దామని బాగా బీచ్కి అయితే వెళ్ళిపోయాం. సన్ రైజ్ వరకు ఉందాం అనుకున్నాం, కానీ ఇంకా నెక్స్ట్ డే ఇంకా ఎక్స్ప్లోర్ చేసేవి చాలా ఉన్నాయి కాబట్టి సో మరి బాగా బీచ్ నుంచి అయితే రిటర్న్ బ్యాక్ అయిపోయామన్నమాట. 4:35కి అరౌండ్ వచ్చేసి ఇంకా రూమ్కి. నెక్స్ట్ డే అయితే ఇంకా మార్నింగ్ 7కి అరౌండ్ కొంచెం రెడీ అయిపోయి ఆరంబోల్ బీచ్కి అయితే వెళ్ళిపోయాం. ఇక్కడైతే చాలా బాగుంటుంది వ్యూ, చాలా మంచి ప్లేస్. అండ్ షాపింగ్కి అయితే బెస్ట్ అని చెప్తాను. ఎందుకంటే మీరు ఒకటి ఏదైనా నచ్చి అడిగారనుకోండి, వాళ్ళకి నచ్చితే ఆ కాస్ట్కి ఇచ్చేస్తారు. మధ్యలో అయితే కేబుల్ బ్రిడ్జ్ అయితే వస్తుంది, లార్జెస్ట్ కేబుల్ బ్రిడ్జ్ అని విన్నాను. అయితే ఈ బ్రిడ్జ్ కింద ఆ లొకేషన్లో ఘర్షణ మూవీ సీన్ జరిగిందంట. ఒకసారి విందాం. హోప్ ప్రీవియస్ క్లిప్స్ అన్నీ ఎంజాయ్ చేసింటారు అని అనుకుంటున్నాను. మా మధ్యలో ఏదైతే ఫన్ జరిగిందో నేను కొద్ది వరకు క్లిప్స్ అనేవి యాడ్ చేశాను. చాలా ఎంజాయ్ చేశాము యాక్చువల్లీ. ఆరంబోల్ బీచ్లో కొంచెం ఒక మినీ ఫోటోషూట్ తీసేసుకొని ఫుడ్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. ఫుడ్ అయితే యావరేజ్ అని చెప్తాను, బట్ షాపింగ్ అయితే టూ గుడ్, సాటిస్ఫైడ్. తర్వాత మేము కాలంగట్ బీచ్కి అయితే వెళ్ళిపోయాం. కాలంగట్ బీచ్కి ఎందుకంటే నైట్ అక్కడ కొంచెం స్టే చేద్దాం అనేసి ఇంకా కాలంగట్ బీచ్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. ఇక్కడ కొంచెం ఎంజాయ్ చేసేసి బీచ్ వ్యూ అంతా చూసేసుకొని
మరి రిటర్న్ బ్యాక్ టు హోమ్ అనమాట. ఎందుకంటే మార్నింగ్ ఇంకో ప్లాన్ ఉండే. సో ఫుడ్ గోవాలో బెస్ట్ అయితే మన ఆంధ్ర రుచులు, సేమ్ ఆంధ్ర ఫుడ్ ఐటమ్సే. లోపలైతే మామూలుగా అయితే ఉండదు, ఎందుకంటే మన ఫుల్ తెలుగు సాంగ్స్, తెలుగు ఫుడ్ మేమైతే భయంకరంగా ఎంజాయ్ చేసుకుంటూ తిన్నాము. చాలా వరకు టాపర్స్ లాగా అనిపించామనుకోండి, అంతగానం రచ్చ చేసాము. తర్వాత ఇంకా వాటర్ స్పోర్ట్స్కి అయితే వెళ్ళిపోయాము కాలంగట్కి. ఇదైతే 1200 ప్యాకేజ్. బట్ కొంచెం మీరు ఆలోచించి అడగాలి, ప్రీమియం ఉందా లేకపోతే ఏంటి. వాళ్ళు ఏం ఎక్స్ప్లెయిన్ చేయరు. లోపలికి వెళ్ళిన తర్వాత ఇంతవరకే వస్తుంది, దానికి ఎక్స్టెండ్ ఇంకొక 1 కిలోమీటర్ వెళ్ళాలంటే 500 రూపీస్ ఛార్జ్ అంటారు. ఇక్కడ నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. సో వాటర్ గేమ్స్ ఆడిన తర్వాత నేనైతే ఇంకేం లైక్ డ్రెస్ చేంజ్ చేసుకొని, అంటే ఈవినింగ్ అక్కడ స్పెండ్ చేయాలని ప్లాన్ ఉండే. సో బీచ్ దగ్గరనే రెడీ అయిపోయాను. కానీ బ్లండర్ మిస్టేక్ ఏంటంటే, నేను ఫ్రెష్ వాటర్తో కొంచెం క్లెన్స్ చేసుకోకుండా మాయిశ్చరైజర్ అవి ఇవి అప్లై చేశాను. నాకైతే ఫుల్ రియాక్షన్ అయితే వచ్చేసింది నా ఫేస్కి. సో మీరైతే మిస్టేక్ చేయకండి, నాకు తెలియక చేశాను యాక్చువల్లీ. తర్వాత అక్కడ ఈవినింగ్ కొన్ని రెస్టారెంట్స్ ఉంటాయి బీచ్ సైడ్. ఆ రెస్టారెంట్స్లో కొంచెం టైం స్పెండ్ చేసాం. లైక్ ఇక్కడ మాకు ఒక కపుల్ కనిపించారు, మంచిగా అనిపించారు, ఫ్రమ్ కేరళ. ఆ అమ్మాయిది బర్త్డే అనమాట. బాగా ఎంజాయ్ చేసాం. అంటే వాళ్ళిద్దరే వచ్చారు, అలోన్ ఫీల్ అవుతుంటే మాతో జాయిన్ అయ్యారు. అందరం కలిసి మంచిగా ఎంజాయ్ చేసాము. నెక్స్ట్ డే మరి ఎన్ రూట్ టు దాండేలి, ఎందుకంటే రివర్ రాఫ్టింగ్ మాకు ప్లాన్ ఉండే. సో రివర్ రాఫ్టింగ్ అండ్ కయాకింగ్ అండ్ స్పీడ్ బోట్ ఇవి ప్యాకేజ్ తీసుకొని మేము మంచిగా ఎంజాయ్ చేసాం. ఇక్కడ బెస్ట్ పార్ట్ ఏంటంటే, రివర్ రాఫ్టింగ్కి క్యాప్టెన్స్ ఉంటారు, మంచిగా ఎంజాయ్ చేస్తారు. సో అది చాలా బాగా అనిపించింది. నాకైతే చాలా మెమొరీస్ అయితే క్రియేట్ చేసింది ఈ ట్రిప్. నేను ఈ వీడియోలో సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేశానో లేదో నాకు తెలియదు, బట్ నేనైతే ఫుల్ సాటిస్ఫైడ్. కొన్ని మెమొరీస్, కొత్త పరిచయాలు, ఇవన్నీ చాలా రిఫ్రెషింగ్గా ఉంది. నాకు చాలా మంచి బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పచ్చు. అంతే అండి ఈ వీడియో. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.